మెటీరియలిస్టిక్ ఆల్సో ట్యాగ్స్ అలాంగ్, కానీ అదొక్కటే ఆశీర్వాదం అనుకోకండి. నాకు ఆరోగ్యం ఉందన్న వారు హల్లెలూయా చెప్తారా? నాకు సమాధానం ఉందన్న వారు హల్లెలూయా చెప్తారా? నాకు సత్యము తెలుసు అన్న వారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఇవన్నీ కూడా దేవుడిచ్చే దీవెన. అయితే ఈ దీవెన పొందుకున్న మనము ఒకవేళ మంచి ఇల్లు వచ్చిందో, మంచి వాహనం వచ్చిందో, లేకపోతే మంచి ప్రమోషన్, మంచి స్థాయిలో ఉన్నారనుకోండి, లేకపోతే ఇప్పుడు అన్నీ బాగా జరుగుతుంది, నా జీవితంలో ఎప్పుడు జరగని గొప్ప ఆశీర్వాదము దీవెన నేను అనుభవిస్తున్నాను అని చాలామంది ఎంతో మురిసిపోతూ ఉంటారండి. వండర్ఫుల్, యూ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ అండ్ జాయ్ఫుల్. కానీ అదే సమయంలో ఎవరికైనా మీ మనసులో స్వరాలు వినపడుతున్నాయా? ఏం స్వరాలు తెలుసా? ఇది శాశ్వతం కాదు, నువ్వు అనుభవిస్తున్న ఈ దీవెన ఎప్పుడు ఉండదు, నువ్వు అంత మురిసిపోకు, అంత సంతోషపడకు, నీకు నీ భర్తకు మధ్యలో ఉన్న ప్రేమ ఎప్పుడు ఉండదు, చూసుకో, ఇది వెళ్ళిపోతుంది, జాగ్రత్త అనేటువంటి స్వరాలు ఎవరికైనా వినపడుతున్నాయా? ఆర్ యూ ఎనీబడి ఇఫ్ యూ హియరింగ్ వాయిసెస్ లైక్ దాట్? అది అపవాది మాటలండి. మనలో చాలాసార్లు ఎంతగా దేవుడు దీవించినా, ఎంతగా దేవుడు ఆశీర్వదించినా, ఎప్పుడు అనుకోని స్థాయి దేవుడు మనల్ని నిలబెట్టినా, నా మటుకు నేను ఇంత స్థాయికి దేవుడు ఈ పరిచర్యను నడిపించిన ఒకానొకసారి వాయిసెస్, స్వరాలు, అపవాది స్వరం వినిపిస్తూ ఉంటుంది. మురిసిపోతున్నావా? సంతోషపడుతున్నావా? దిస్ వోంట్ లాస్ట్ ఫర్ లాంగ్, ఇది ఎక్కువ కాలం ఉండదు, ఈ వివాహం ఎక్కువ కాలం ఉండదు, ఈ ఉద్యోగం ఎక్కువ కాలం ఉండదు, ఈ వాహనము నాశనం అయిపోతుంది, నీ చేతిలో డబ్బులు నువ్వు ఏదో ఒక రోజు అడుగు తినవాడు ఉన్నాడు చూడు, నీ స్థితి అదే, నీ గతి అదే అయిపోతుంది చూడు అని ఇటువంటి స్వరాలు మన మనస్సులో పెడుతూ ఉంటాడంట. డోంట్ ఎంటర్టైన్ దోస్ వాయిసెస్. అటువంటి మాటల్ని ఎంకరేజ్ చేయకండి. అవునేమో అని రేపటి గురించిన చింత, ఈరోజు దేవుడు ఇచ్చిన దీవెనని మర్చిపోయి, ఈరోజు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదము, సమాధానము, సంతోషాన్ని పక్కన పెట్టి, అవును వెళ్ళిపోతుందేమో, పోతుందేమో, ఈ సంతోషం ఉండదేమో, ఈ ప్రేమ ఉండదేమో, ఈ మొదట్లోని ఆనందము పోతుందేమో. మొదట్లో వివాహం అయిన వారికి ఉంటుంది చూడండి, సంవత్సరం 1 year ప్యూర్ జాయ్ కదా. నేను ఎంతో చెప్పగలుగుతాను. మొదటి సంవత్సరం వివాహం అయిన తర్వాత అబ్బా, ద హెవెన్ ఆన్ ఎర్త్ అనుకున్నానండి. నిజంగా పరలోకం ఈ భూలోకం పైన అనుభవిస్తున్నాను అంటే ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత ఇప్పుడు లేదనట్లేదు. దేవుని కృపను బట్టి దానికంటే 10 రెట్లు దేవుడు పెంచాడు. హల్లెలూయా. కానీ ఆ సంవత్సరం తర్వాత వచ్చింది 2వ సంవత్సరానికి పోరాటాలు, యుద్ధాలు, శోధనలు, బాధలు, వేదలు, లేమి, ఎంతో లేమి, కొరత, ఇవన్నీ అనుభవించినప్పుడు అనుకుంటాము, ఓహో ఇదే శాశ్వతమేమో, లేకపోతే ఆశీర్వదించబడిన వారు అనుకుంటాము ఇంకా ఉండదేమో. ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద ఎనిమీ. షట్ ఇట్ రైట్ అవే, వెంటనే ఆపుచేయండి. అందుకని మొదట్లో చెప్పాము, దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు, దేవుడు నా జీవితంలో ఉపకారాలు చేస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. యూ హ్యావ్ టు సే ఐ యామ్ బ్లెస్డ్. చెప్పండి, నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను. ముదిమి వచ్చేంత వరకు చాలా మందికి ఈ బాధ ఉంటుంది. పెళ్ళైన వారు లేకపోతే పెళ్ళి కాని వారు, ఇప్పుడు బాగానే ఉన్నాను, ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాను, కానీ నా కొడుకులు నన్ను చూసుకుంటారా? నాలాంటి వాళ్ళు నేను చాలాసార్లు చింతిస్తూ ఉండేదాన్ని. ఏంటిదంటే, నా బిడ్డలు నన్ను చూసుకుంటారా? ఇప్పుడు మేము అన్ని చేసి పెడతాం, కానీ వాళ్ళు చూస్తారా? వాళ్ళు తృణీకరిస్తారా? చూస్తాం కదా అనేక సార్లు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవి చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఓహో నా పరిస్థితి కూడా ఇట్లనేనేమో, ఎంత త్యాగం చేసినా, ఎంత అర్పించినా నా గతి, ఆయన గతి ఇలాగనే అయిపోతుందేమో, ఓల్డ్ ఏజ్ హోమ్. ఇవన్నీ ఏంటి? అబద్ధాలు. ఇప్పుడున్న సంతోషాన్ని మనం చూడమండి. ఏమైపోతుందో అనే బాధ, ఏమి జరగబోతుందో అనే బాధ కదా. అందుకని మీరు చెప్పండి, ముదిమి వచ్చేంత వరకు నా దేవుడు నన్ను ఎత్తి పట్టుకుంటాడు. నమ్మినవారు చెప్తారా? ముదిమి వచ్చేంత వరకు దేవుడు నన్ను ఎత్తి పట్టుకుంటాడు, దేవుడు నాకు దీర్ఘాయుషిస్తాడు. చెప్తారా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు, దేవుడు నాకు మేలే చేస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. God is a God who will give new mercies. నూతన వాత్సల్యతలు ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. అపవాది అబద్ధాలని వినకండి. వస్తాయి, నేను అంటున్నాను, ఇంకెప్పుడు కూడా సంతోషం ఉంటుందని చెప్పట్లేదు, వస్తాయి, కానీ అది మీ శాశ్వతమైనది కాదు. శ్రమలు శాశ్వతము కాదు, కానీ దేవుని నామములో సమాధానము శాశ్వతము. నమ్మిన వారు సమాధానకర్త నీకు స్తోత్రాలయ్యా. యూ హ్యావ్ టు డిక్లేర్ ఇట్. చూడండి, చాలా మంది అనుకుంటాం మనకి శ్రమలోనే విశ్వాసం అవసరం. ఎస్, వీ నీడ్ ఫెయిత్ వెన్ వీఆర్ ఇన్ సఫరింగ్, వెన్ వీఆర్ సఫరింగ్. కానీ
మీకు ఒక నూతన మాట, ఒక కొత్త మాట చెప్పమంటారా? జస్ట్ యాజ్ మచ్ as వీ నీడ్ ఫెయిత్ ఇన్ సఫరింగ్, వీ నీడ్ ఫెయిత్ ఇన్ అవర్ బ్లెస్సింగ్. నమ్ముతున్నారా? ఆశీర్వాదంలో కూడా విశ్వాసం ఉండాలంట. దేనికి విశ్వాసము? దేవుడు నన్ను ఇక్కడ వరకు ఆశీర్వదించాడు, ఇక్కడ నుండి నన్ను ఇంకా ఎక్కలేనంత ఎత్తైన కొండకి నడిపిస్తాడు. విశ్వాసం ఉందా? లేకపోతే ఎంతసేపు ఆ కొండ నుండి నేను కిందకి వెళ్ళిపోతానేమో, జారిపోతానేమో, తన్నబడతానేమో, ఇంకా నాది దీనస్థితి ఏమో, ఇంకా నేను కరువులో ఉంటానేమో, ఇంకా నాది ఎప్పుడు ఇదే గతి అని అనుకుంటున్నారా? దేవుడు అంచెలంచెలుగా హెచ్చించే దేవుడు అండి. అందుకే ఆయన వాక్యము కీర్తనలో ఉంటది, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా దావీదంటాడు. హీ నోస్ ఆల్ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్. అందుకనే హృదయానుసారమైన మనుషుడు. ఎందుకంటే దేవుని హృదయం ఎట్లుంటుందో ఆయనకు బాగా తెలుసు అండి. దావీదుకి బాగా తెలుసు. ఈరోజు మనం అనుకుంటున్నాము దేవుడు మనకి ఆశీర్వాదం ఇవ్వాలని అనుకోవట్లేదండి. ఎప్పుడు శ్రమ, ఎప్పుడు బాధే, ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు వేదనే, ఇట్లే ఉంటే దేవుడికి ఇష్టమేమో. నో, దట్ ఈస్ ద లై ఆఫ్ ద ఎనిమీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఎస్, గాడ్ పర్మిట్స్ సఫరింగ్, అనుమతిస్తాడు. అది కొద్ది కాలము వరకే. నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అది మనకి పాఠాలు నేర్పించిన తర్వాత, మనకి జ్ఞానోదయం కలిగించిన తర్వాత, ఇంకా దేవుని దగ్గరికి ఆనుకున్న తర్వాత, ఆయన తగ్గట్టు జీవించిన తర్వాత ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడు అండి. శ్రమలో ఒక సీజన్, ఆశీర్వాదము దేవుడు తరతరాలుగా ఇచ్చే దేవుడు. నమ్ముతున్నారా? హీ ఈజ్ అ గాడ్ హూ బ్లెసెస్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఈవెన్ వెన్ యు ఆర్ బ్లెస్డ్. బ్లెస్ అయిన తర్వాత, అందుకనే మన చుట్టూ పొరుగున్న వారు, మన పొరుగువారు ఎవరున్నారో జాగ్రత్తగా ఉండాలి. పొరుగువారు ఏమంటుంటారు? యోబు స్నేహితుల వల్లే, నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో పాపం చేసావు, అందుకే నేను ఇంత నాశనం అయ్యావు, అందుకే అంతా పోయింది అని అన్నారు. ఆయన అంటున్నాడు, లేదయ్యా నేను చేయలేదు, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది నేను చేస్తే. లేదు నేను చేయలేదు అంటే దేవుడు సెయింగ్. మీ చుట్టూ వాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా చాలా మంది, ఇల్లు కడుతున్నావా, ఈ వాహనం కొన్నావా, ఈ ఉద్యోగం వచ్చిందా, ఈ దీవెన అనుకుంటున్నావా, చూడు నీ పని ఏం చేస్తాను. వాక్యంలో ఉందండి, ఎవరు దేవుని దగ్గర దేవుని ద్వారా అసహించబడతారంటే కుళ్ళబడేవారు, అసూయ చూపించేవారు, ఈర్ష కలిగిన వారు, చాతబడి చేసేవారు అంట. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తుంది అంటే గ్రీడ్ అంట. గ్రీడ్ ఏమంటాము తెలుగులో? అత్యాశ, దురాశ, అత్యాశ. అత్యాశ ఏంటి? చాలా మంది అంటే ప్రేయర్స్కి వచ్చిన వాళ్ళు చాలా మందిలో కొంతమంది చెప్పింది ఏంటిదంటే, నా భర్త పోలీస్ ఆఫీసర్ అండి, మేము ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు వారి చెల్లెలో వారి తమ్ముడో వీళ్ళు అట్లాంటి స్థానంలో ఉండొద్దు అని చెప్పి ఏం చేశారంటే మా పైన చాతపడి చేశారండి. మేము ఆ స్థితి నుండి మొత్తం స్ట్రిప్ ఆఫ్ చేయబడిన తర్వాత మా ఆస్తి మాకున్నదంతా కూడా వారి పేరు పైన రాయించుకుంటున్నారండి అని చెప్పారు. వై? గాడ్ హేట్స్ గ్రీడ్. గాడ్ హేట్స్ దట్, దురాశ. అందుకని చాలా మంది ఈర్ష, ద్వేషం. ఒకళ్ళు ఆశీర్వదించబడుతున్నారంటే దేవుడు ఇచ్చిన గొప్ప స్వభావము దైవజనులకి ఏంటిదంటే, ఎవరైనా దీవించబడుతున్నారు అని అంటే ఆయన అంటారు ఏంటి తెలుసా? దేవా వారిని ఇంకా దీవించాయా అంటారు. ఈరోజు అటువంటి స్వభావం ఎంతమందికి ఉంది? కెన్ యూ రియలీ సే వెన్ ఒకవేళ మీ పక్కనున్న వారు మీకంటే యోగ్యులు కాదు, ఎలిజిబిలిటీ లేదు, మీకంటే పాపిష్టులు, ప్రార్థన చేయరు, కానీ వారు ఆశీర్వదించబడుతుంటే మీరు ఏం చేయాలి? హౌ కెన్ యూ డూ దిస్ టు మీ లార్డ్ అంటున్నారా? లేకపోతే దేవా నువ్వు ఇంకా వారిని దీవించయ్యా అంటున్నారు. ఈర్ష్య, ద్వేషం చాలా భయంకరమైన రోగం అండి. దాని నుండే వస్తాయి అంట సమస్త పాపాలు. వాక్యంలో ఉంది, నూతన నిబంధనలు, గలీషియన్స్, ఎఫిషియన్స్ అంతా అదే. ఆర్ యూ డూయింగ్ అవుట్ ఆఫ్ గ్రీడ్? అందుకని మీ చుట్టూన్న వారు అంటూ ఉంటారు, ఉంటుంది అనుకుంటున్నావా, నువ్వు ఇలా ఉంటావా అనుకుంటావా, నీ పని చెప్తానని కొంతమంది చాతబడి చేస్తారు. కొంతమంది నిరాశ, లేకపోతే ఎంతో డిస్కరేజింగ్ వర్డ్స్ మనకి మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటామో, ఓహో అయిపోతుందేమో నా పని, అయిపోతుందేమో, ఇంకా ఉండదేమో. చాలా మంది దిష్టి అంటారు కదండి, ఈరోజు మన భారతదేశంలో అంటూ ఉంటారు, దుష్ట చూపు, దిష్టి తీయాలి అంటూ ఉంటారు. వై? ఈవిల్ ఐ. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఓవర్ యూ, ఏ దిష్టి పనికి రాదండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? దుష్ట చూపు ఉంటుంది లేదని చెప్పట్లేదు, ఎంతో ఈర్ష్యతోటి చూస్తుంటారు. చాలా మంది అంటారు, ఏమైనా మంచిది మేము సంతోషంగా ఉన్నామని పోస్ట్ చేస్తే చాలు. చాలా మంది అంటారు, అది నా భర్త భార్య మా ఫోటో మేము సంతోషంగా ఉన్నాను పోస్ట్ చేస్తే చాలు, ఆ రోజు మాకు గొడవ అవుతుంది అంటే దిష్టి తగిలిందండి అని అంటూ ఉంటారు కదా. ఐఎమ్ టెలింగ్ యూ, do you have the blood of Jesus on you? Do you have the mark of the blood of Jesus on you? No harm will come to you.
ఆయన రక్త చేత ముద్రించబడాలండి. అందుకనే ఈరోజు దుష్ట చూపు లేదని కాదు, మీరు ఏంటంటే ఎవరు ఎన్ని మాటలన్నా మన దృష్టి ఆయన వైపు పెట్టి, దేవా నువ్వయ్యా, నాకు ఒక గొప్ప మాట, ఈ మాట నన్ను ఎంతో తాగిందండి. అబ్రహాము సొదొమ రాజు చేయలేని పని, సొదొమ రాజు లోతుని ఎప్పుడైతే వారు తీసుకుని వెళ్ళిపోయారో, ఆ ఎనిమీస్ శత్రు సైన్యం ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత వారిని జయిస్తాడు అబ్రహాము. తనతో ఉన్న ఆ 318 మంది వారు వచ్చి జయిస్తారనమాట. ఆ రాజుకి కూడా చేత కాలేదు, అబ్రహాము జయిస్తాడు. జయించిన తర్వాత సొదొమ రాజు వచ్చి అంటాడు అబ్రామ్తో, నువ్వు జయించావు కదా, నేను నీకు ఇవన్నీ ఇస్తానంటే అబ్రామ్ అన్న గొప్ప మాట ఏంటి తెలుసా అండి? అస్సలు దయచేసి నువ్వు ఇచ్చేదంతా నీ దగ్గరే పెట్టుకో, నీ చెప్పు అదేంటి ఆ తీగ కూడా వద్దు, ఒక దారము కూడా వద్దు, యువర్ శాండిల్స్ ట్రాప్ కూడా నాకు వద్దు, ఎందుకంటే అబ్రహాంని ధనవంతుని చేసిన సొదొమ రాజును నువ్వు మరలా చెప్తావేమో. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఎనీ మ్యాన్ హూ కెన్ మేక్ యూ రిచ్, ఇట్ ఇస్ గాడ్ హూ మేక్స్ యూ రిచ్. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారండి. అబ్రాము రోషంతో అంటాడు, ఏంటి తెలుసా, నువ్వు కాదన్నా నన్ను రిచ్ చేసేది, ధనవంతుని చేసేది దేవుడు, నన్ను ధనవంతునిగా చేసేది God is the one who, ఆయన వాక్యం ఉంటుంది, when God gives riches he adds no sorrow to it. తెలుగులో చెప్తారా, దేవుడు ఎవరినైనా ఆశీర్వదిస్తే ధనవంతునిగా చేస్తే అంట దానికి ఎటువంటి బాధ ఉండదంట. అది దేవుడి నుండి వస్తేనే, ఆయన మహిమైశ్వర్యము చొప్పున ఆశీర్వదిస్తేనే. అందుకనే డోంట్ సే యూ హ్యావ్, నీ బట్టి నేను అయ్యాను, నీ బట్టి, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ యువర్ కంపెనీ. ఇఫ్ గాడ్ డజంట్ గివ్ యూ, హూ కెన్ మేక్ యూ? ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ వేర్? అబావ్, పైనుండి వస్తే తప్ప మనము ఏది కూడా పొందుకోలేమండి. అందుకనే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము ఇటువంటి మాటలు వింటూ ఉంటాం, ఈ ఆశీర్వాదం శాశ్వతం కాదని. కానీ మీరు అవన్నీ కూడా షట్ ఇట్ ఆఫ్. ఐమ్ టెలింగ్ యూ, యూ నీడ్ ఫెయిత్ ఈవెన్ ఇన్ యువర్ బ్లెస్సింగ్. ఆశీర్వాదంలో కూడా విశ్వాసము కావాలి. నా దేవుడు ఇంతగా నడిపించాడంటే ఎందుకు ఈ విశ్వాసము కావాలని అంటే, మొదట్లో చెప్పాను, చాలా మంది లేరు, మరలా చెప్తాను వినండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకని పద్దాక దేవుడు ఎందుకు చెప్తాడు వాక్యంలో అని అంటే, మానవ నైజంగా మనం అనేక సార్లు ఎవరు ఎన్ని మేలు చేసినా మనం మర్చిపోతూ ఉంటాము. అవును కదా, మర్చిపోతూ ఉంటాం. దేవుడేంటి, మనుషులేంటి, ఎవరు చేసినా మర్చిపోతూ ఉంటాం. అందుకనే మొదటి నుండి నూతన గ్రంథం వరకు దేవుడు, ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని విడిపించాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, గొప్ప ప్లేగ్స్ని మీకు పంపించాను, మిమ్మల్ని విడిపించడానికి ఇన్ని చేశాను, మరలా ఎందుకు చెప్తున్నాడంటే, బికాస్ వీ ఫర్గెట్. అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ఫర్గెట్ అంటే, మనం మర్చిపోతే ఏమవుతుందంటే, నిజముగా శ్రమ సమయంలో ఉన్నప్పుడు మనకి జ్ఞాపకము రాకపోతే ఆ శ్రమలో కుంగిపోతాము, ఆ శ్రమలో నిరుత్సాహము చెందుతాము, ఆ శ్రమలో బాధపడుతుంటాము, శ్రమలో హోప్ ఉండదు, నిరీక్షణ ఉండదు. దేవుడు చేస్తాడు. అందుకని దేవుడు అంటాడు, నేను నీ పాత జీవితంలో, గత జీవితంలో చేసిన మేలను జ్ఞాపకము చేసుకో, ఆ మేలు నీకు ఈరోజు వెళ్ళటానికి మైలేజ్ ఇస్తుంది. ఎందుకంటే నా దేవుడు నిన్న చేశాడు, నేడు చేస్తాడు. నమ్ముతున్నారండి? ఇఫ్ గాడ్ హ్యాస్ డన్ ఇట్ ఇన్ ద పాస్ట్, హీ విల్ డూ ఇట్ అగైన్. అందుకని ఈ 33వ అధ్యాయంలో మరలా చేస్తాను అని ఎన్నిసార్లు రాయబడింది. వై? బికాస్ గాడ్ ఇస్ సేయింగ్, గతంలో నేను చూసుకున్నాను, ఈరోజు నాకు కష్టమా? గతంలో నీకు ఆశ్చర్యకార్యాలు చేశాను, ఈరోజు చేయడం కుదరదా? ఈరోజు షట్ ఆఫ్ ద వాయిసెస్. మ్యారేజ్ నిలబడదు అని అంటే, నో, నా కుటుంబము దేవుని నిమిత్తమై నిలబడుతుంది, నా జీవితము దేవుని నిమిత్తమై నిలబడుతుంది, నాకు ఇచ్చిన దేవుడు ఈ ఆశీర్వాదము శాశ్వతంగా ఉంటుంది అని మీరు అవుట్ లౌడ్ బహిరంగంగా గట్టిగా ప్రకటించాలంట అండి. మీరు ఈ మాటలు ప్రకటించాలంట. ఎన్నోసార్లు మాకు నిజంగా చెప్పాలంటే, దైవజనులకి నాకు, వి రియలీ నో వాట్ ఇట్ వాస్ టు బీ ఇన్ ద కంఫర్ట్ జోన్. మీకు అందరికీ తెలిసిన సాక్ష్యం, ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు ఇట్. ఆ లేమి నుండి ఈరోజు ఈ స్థితికి దేవుడు నడిపించాడు అని అంటే, అనేక సార్లు మాకు ఇవే స్వరాలు వినిపిస్తాయి. ఆ రోజు లేమిలో ఉన్నావు, ఈరోజు కలిమిలో ఉన్నావు, మరలా యుల్ కమ్ బ్యాక్ టు ఇట్ అనేది వినిపిస్తూ ఉంటాయి. తెలుసా, ఈ రోజు వరకు అటువంటి స్వరాలు, ఆ వాయిసెస్ మాకు వినిపిస్తూ ఉంటే కొన్నిసార్లు నిజంగా నమ్ముతూ ఉంటాం. కానీ ఈ వాక్యము మీకెంత ప్రత్యక్షతలాగా ఉందో నాకు అంతే ప్రత్యక్షతలాగా ఉంది. ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ మీ, ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా అండి? ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ యూ, ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్, బికాస్ గాడ్స్ బ్లెస్సింగ్ విల్ స్టే ఫర్ ఎవర్. నిజంగా ఆయన ఆశీర్వాదము సంపూర్ణమైనది. ఈరోజు మనము మాటలు చెప్పుకుంటూ ఉండాలంట.
వర్డ్ ఆన్ వర్డ్ అనేది ఉండాలంట. అంటే అపవాది మాటలు దానిపైన దేవుని మాటలు వేయాలంట. ఈరోజు మాటలు వినబడవు అని నేను మీకు ఏమి గ్యారంటీ ఇవ్వను, వినిపిస్తే ప్రతిరోజు వినిపిస్తే, కానీ ఆ మాటల పైన దేవుని మాట వేయాలంట. ఆ మాటల పైన దేవుని మాటలు. అపవాది అంటున్నాడు, నువ్వు ఉండవు, నువ్వు లేమిలో ఉంటావు అంటే, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను అన్ని విషయాలు ఆశీర్వదించబడతాను అని మీరు ప్రకటించాలంట. యు అండర్స్టాండ్ రైట్? వర్డ్ ఆన్ వర్డ్. అపవాది మాట, దానిపైన దేవుని మాట, అపవాది మాట, దానిపైన దేవుని సత్యము ప్రకటిస్తూ ఉండాలంట. దట్ ఈస్ హౌ. అందుకనే రక్తస్రావం కలిగిన స్త్రీ తనలో తాను అనుకుందంటే ఏంటిది, నేను కానీ ఆయన చెంగు అంచుని నేను ఒక్కసారి ముడితే నేను స్వస్థపరచబడతాను. తను అన్నదే జరిగిందా లేదా? హ్యాస్ ఇట్ కమ్ ట్రూ? ఇట్ హ్యాస్ కమ్ ట్రూ బికాజ్ షీ బిలీవ్డ్ అండ్ షీ సెడ్. తను అనుకుందంట, తను మాట్లాడుకుందంట, తన లోపల మాట్లాడుకుందంట, నేను ఆయనని ముడితే చాలు నేను స్వస్థపరచబడతాను. మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారు? వాట్ ఆర్ ద వర్డ్స్ దట్ యుర్ స్పీకింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ? అవునులే, కుదరదులే, అవునులే, నన్ను పనికిరాను, అవునే నేను ఇదే, అవును. నో 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 నో. స్పీక్ గాడ్స్ ట్రూత్ అపాన్ యువర్ లైఫ్, ద వర్డ్ ఆన్ వర్డ్. చాలా మంది అనుకుంటారు, ఈ లేమిలో ఉంటే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, ఈ కొరతలో ఉంటే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో. వై డోంట్ యూ థింక్ దిస్ ఇస్ అ టెస్ట్? దేవుడు నన్ను పని చేస్తున్నాడేమో, నన్ను అపరాధ భావంతో ఉంటారండి. నో, వై డోంట్ యూ టేక్ దిస్ ఇస్ అ టెస్ట్? ఒక పరీక్ష లాగా ముందుకు ఎందుకు వెళ్ళకూడదు? ఈ పరీక్ష అయిన తర్వాత దేవుడు నాకు జీవ కిరీటం ఇస్తాడు, ఈ పరీక్ష అయిన తర్వాత దేవుడు నన్ను సమృద్ధిలోకి నడిపిస్తాడని ఎందుకు అనుకోకూడదు? దిస్ ఇస్ జస్ట్ అ టెస్ట్. దిస్ ఇస్ నాట్ గాడ్ పనిషింగ్ యూ. ఇఫ్ యు ఆర్ లివింగ్ రైట్ విత్ గాడ్, దిస్ ఇస్ నాట్ గాడ్ పనిషింగ్ యూ. దిస్ ఇస్ గాడ్ టెస్టింగ్ యూ. ఆఫ్టర్ దిస్ గాడ్ విల్ గివ్ యూ డబుల్ పోర్షన్ ఫర్ ద ట్రబుల్ దట్ యు హావ్ ఎండ్యూర్డ్. నమ్మినవారు ఆమెన్, ఆమెన్. మార్కు సువార్త, ఇది ఒక్క వాక్యము చూపించి ముందుకు వెళ్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంతమందికి అర్థమైందో బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి? హల్లెలూయా. I really don't know if you are getting anything from this, but చూడండి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని, దేవుడు చెప్పినది మాత్రమే కాదు, మీరేం చెప్తారో జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆమేన్. యూ హ్యావ్ టు సే ఇట్. మీరు సందేహింపక నమ్మి మీరు చెప్పినది జరుగునని నమ్మితే యూ విల్ సీ ఇట్ అని ఆయన వాక్యం అంత తేటగా బయలుపరుస్తున్నాడండి. ఇఫ్ గాడ్ డిడ్ దాట్, వీ కెన్ ఆల్సో డూ ఇట్ త్రూ హిస్ స్పిరిట్. ఆయన చెప్పింది జరుగుతున్నట్లే మనము ఆయనని నమ్మి చెప్తే అది మన జీవితంలో జరుగుతుందండి. హీ వుడ్ డూ ఇట్, హీ వుడ్ బ్లెస్ us. గాడ్ వాంట్స్ యూ టు రిమెంబర్. అందుకనే దేవుడు మనల్ని ఉపకారంలో మర్చిపోవద్దు అన్నప్పుడు మన బాధలు కూడా మర్చిపో అని చెప్పట్లేదండి. మన బాధలు మనతోటే ఉన్నాయి, కానీ ఆ బాధల కంటే ఎక్కువ స్ట్రెస్ దేనిపైన ఇవ్వాలంటే, నా దేవుడు ఉపకారములు చేసే దేవుడు, నా దేవుడు మేలు చేసే దేవుడు, నా దేవుడు మరలా హెచ్చించే దేవుడు, నా దేవుడు మరలా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నడిపించే దేవుడు అని, జింక కాలువలే, లేడీ కాలువలే నా కాలను చేస్తాడని నమ్ముతూ మీరు నమ్మి సందేహింపక, ఏది I want you to take this time, and I'm just taking this time out of the leading of the Holy Spirit. What do you want God to do in your life? నోరు విప్పి మీరు అది ప్రకటించండి. అది సందేహింపక దేవుడు జరిగిస్తాడు అని నమ్మి ప్రకటించండి. మీరు మరలా సాక్ష్యంతో వస్తారు. ఏది ఒకసారి మీరు నోరు విప్పి ప్రకటిస్తారా? మీ జీవితంలో ఏది జరగాలో మీరు నోరు విప్పి ప్రకటించండి విశ్వాసముతో. లైవ్లో ఉన్న వారు, మీ జీవితంలో దేవుడు ఏం జరిగించాలని మీరు ఆశపడుతున్నారో, ఏ దీవెన దేవుడు అందించాలని మీరు ఆశపడినారో నమ్మి మీరు కమెంట్స్ పెట్టండి. దేవుని నమ్ముతూ చెప్పారండి. ఎంతమంది చెప్పారు? చేతులెత్తి చూపిస్తారా? ఎంతమంది చెప్పలేదు? చేతులెత్తి చూపిస్తారా? అందరికి ఏదో అవసరత, అందరికి ఏదో ఆక్కర, అందరికి ఏదో ఒకటి కావాలని. కానీ ఎంతమంది సందేహింపక విశ్వాసముతో చెప్పారు? చేతులెత్తి చూపిస్తారా? నిజంగానా? ఇది జరుగుతుంది అని నాకు తెలుసు, దేవుడి చిత్తం అయితే ఇది జరుగుతుందని నమ్మిన వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఇంకా గట్టిగా చెప్తారా? మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. ఆమేన్. దేవుడు జరిగిస్తాడండి. ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్పండి. నేను మరలా చదువుతున్నాను, మీరు తిట్టుకున్నా పర్వాలేదండి, కానీ మీ హృదయంలో ఇదంతా కూడా చెక్కబడాలి. ఏంటిదంటే,
తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమెన్, ఆమెన్.